ఈరోజు మనం ఒక కొత్త బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఇది రోజు మనం వాడే వాటిల్లో ఒకటే బ్రెడ్ మేకింగ్ బిజినెస్. బ్రెడ్ మేకింగ్ బిజినెస్కి పడిగాపులు కాసేది ఏముందనుకుంటారా? మంచి క్వాలిటీతో కనుక మనం తయారు చేస్తే ఎట్లా అనేది చెప్తా. సో దానివల్ల డెఫినెట్లీ కస్టమర్స్ మన షాప్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని డెఫినెట్లీ ఎదురు చూస్తారు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇది చాలా స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. మనం ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ, ఏదైనా శాండ్విచ్లు తయారు చేసుకోవడానికి కానీ, ఇట్లా రకరకాల అంశాల్లో బ్రెడ్ని వాడుతూ ఉంటాం. రెస్టారెంట్లో కూడా బాగా వాడతారు. రెస్టారెంట్లో, కిరాణా షాపుల్లో, మెడికల్ షాపుల్లో దీనికి అద్భుతమైన డిమాండ్ ఉంది. కానీ క్వాలిటీ బ్రెడ్ అనేది ఈ మధ్య రావట్లేదు. వచ్చిన ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రెడ్లో రకరకాలు ఉంటాయి. మళ్ళీ ప్లెయిన్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, వీట్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్, పావ్ బాజీ బ్రెడ్. సో దీనికి ఇన్వెస్ట్మెంట్కి మనకి ఏం కావాలి? ముఖ్యంగా బ్రెడ్ బిజినెస్ సంబంధించినటువంటి బిజినెస్ కోసం మనకి 500 స్క్వేర్ ఫీట్ కావాల్సి ఉంటుంది. వాటర్, ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి మంచిగా. 2 స్కిల్డ్ లేబర్ ఉండాలి. మార్కెటింగ్కి అయితే 2 మనుషులు కావాలి, అంటే మొత్తం 4 కావాలి. ప్రభుత్వ పర్మిషన్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉండాలి, జిఎస్టీ ఉండాలి, ట్రేడ్ లైసెన్స్ ఉండాలి, బ్రాండ్ నేమ్ లైసెన్స్ ఉండాలి. ఆ పైన చెప్పిన పర్మిషన్స్, డాక్యుమెంటేషన్ మనకి 20 రోజులు పడుతుంది. మనకి కొన్ని రకాల మెషిన్స్ కూడా కావాల్సి ఉంటుంది. ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్ ఓ 10,000 ఉంటుంది. డవ్ మోల్డింగ్ మెషిన్ అంటే పిండికి సంబంధించిన మెషిన్, ఇది ఒక 1,80,000 వరకు ఉంటుంది. ఎలక్ట్రికల్ ఓవెన్ కావాలి, 1,50,000 పెద్దది. బ్రెడ్ స్లైసింగ్ మెషిన్ 50,000 ఇది వరకు కావాల్సి ఉంటుంది. సుమారు అన్నీ కలిపి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 లక్షల వరకు ఉంటుంది. కానీ ప్రాఫిట్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. రా మెటీరియల్స్ అయితే వీట్ ఫ్లోర్, ఈస్ట్, షుగరు, సాల్ట్, వెజిటబుల్ ఆయిల్ ఇవన్నీ కావాలి. మనం పైన చెప్పిన రా మెటీరియల్స్ అన్ని మిక్సింగ్ మెషిన్లో వేసి కలపాలి. కలిపిన తర్వాత మౌల్డింగ్ మెషిన్లో వేయాలి. అది చిన్న చిన్న బిట్స్ కింద కట్ చేసి బయటకు వస్తాయి. వాటిని పెద్దగా ఒక ట్రేలో పరిచి ఒక ఎలక్ట్రానిక్ ఓవెన్లో పెట్టాలి. తర్వాత అవి బ్రెడ్ లాగా తయారై బయటకు వస్తాయి. అవన్నీ కూడా మనం చాలా సిస్టమేటిక్గా చేయాలి. ఇది మనం కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే మంచిది. ఒకవేళ అలా కాకపోతే ఆల్రెడీ బ్రెడ్ మేకింగ్ బిజినెస్లో ఉన్న ఎక్స్పీరియన్స్ పీపుల్ అన్నా తీసుకోవాలి. తర్వాత అవి ప్యాకింగ్ చేసి వెయిట్ ప్రకారం, అంటే 100 గ్రాములు, 200 గ్రాములు, 500 గ్రాములు, 1 kg ఇలా ప్యాకింగ్ చేసి సప్లైకి సిద్ధం చేసుకోవాలి. ప్రాఫిట్స్ చూద్దాం. ఒక నార్మల్ మిల్క్ బ్రెడ్ మనం 25 రూపాయలకు అమ్ముతాం. మనకు తయారీ ఖర్చు 15 రూపాయలు పడుతుంది. సో బ్రెడ్కి మనకు 10 రూపాయలు మిగులుతుంది. అలా రోజుకు 100 బ్రెడ్స్ అమ్మగలిగితే ఈజీగా 1000 రూపాయలు సంపాదించవచ్చు. మార్కెటింగ్ ఎట్లా చేసుకోవచ్చు? ఆల్రెడీ బ్రెడ్ మేకింగ్ బిజినెస్లో ఉన్న చాలా పెద్ద పెద్ద కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. సో మనం మార్కెటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. 2 మనుషులను పెట్టుకుంటాం కదా మార్కెటింగ్కి. వాళ్ళు ప్రతి షాప్స్కి, రెస్టారెంట్స్కి, చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్కి వెళ్ళి జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోవాలి. మన బ్రెడ్ శాంపుల్స్ని మొదట ఫ్రీగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి టేస్ట్ చూపించి మంచి క్వాలిటీతో మనం ఇవ్వగలిగితే తక్కువ కమిషన్ తీసుకుని వాళ్ళకి మార్కెట్ బ్రెడ్ కంటే తక్కువ ప్రైస్కి మనం ఇచ్చి ఆకట్టుకోవాలి. ముఖ్యంగా మనం తయారు చేసేటువంటి బ్రెడ్ చాలా టేస్టీగా ఉండాలి. అప్పుడు మనం మార్కెట్లో స్ట్రాంగ్గా నిలబడగలుగుతాం. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క షేరు ఆ జీవితాన్ని నిలబెడుతుందని గుర్తుపెట్టుకోండి.